ఆధ్యాత్మికత యోగా సాధనతో హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రధాని చొరవతో 190 దేశాల్లో యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రపంచానికి భారత్ విశ్వగురు, ప్రపంచానికి మార్గనిర్దేశం చేయగలిగేది భారత్ అని వ్యాఖ్యానించారు. యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇంటింటికి యోగా, సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో యోగా మందిరాలను నిర్మిస్తామని అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నేడు నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో సీఎం చంద్రబాబు యోగాంధ్ర లోగో ఉన్న చొక్కా ధరించి పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్తో ప్రముఖ యోగా గురు రామ్దేవ్ బాబా వివిధ ఆసనాలు వేయించారు. ప్రాణాయామం, అనులోమ విలోమ పద్ధతుల్లో సీఎం చంద్రబాబు యోగాభ్యాసం చేశారు. అలాగే యోగాభ్యాసంలో భాగంగా వివిధ ఆసనాలను సీఎం చంద్రబాబు సునాయాసంగా వేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఐజీఎం స్టేడియం విద్యార్థి యువతీ యువకులతో నిండిపోయింది. వివిధ స్థాయిల్లోని అధికారులు, ఉద్యోగులు, ప్రజలు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. యోగాసనాలు వేశారు. ఉదయం 5 గంటల నుంచి రామ్దేవ్ బాబా ప్రజలతో యోగా సాధన చేయించారు. సమాజ హితం కోసం బాధ్యతతో వ్యవహరిస్తామని ప్రజలతో సీఎం చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో యోగా గురువు రామ్దేవ్ బాబాతో కలిసి యోగాభ్యాసం చేయటం ఎన్నటికీ మరువలేం. యోగాకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. ప్రధాని మోదీ ప్రపంచానికి భారతదేశ శక్తిని చాటుతున్నారు. దేశాన్ని అగ్రభాగాన నిలుపుతున్నారు. ప్రధాని చొరవతో 190 దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రపంచానికి భారత్ విశ్వగురు, ప్రపంచానికి మార్గనిర్దేశం చేయగలిగేది భారతదేశం. ఫిజికల్, మెంటల్ ఫిట్నెస్ పెంచేది యోగానే. యోగాను ప్రజలకు దగ్గర చేసిన రామ్దేవ్ బాబా కృషి అమోఘం. సాంకేతికత, ఆధ్యాత్మికత కాంబినేషన్తో వెళ్తేనే భవిష్యత్తు. ఆధ్యాత్మికత, యోగా సాధనతో హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధ్యం. ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ సాధించేందుకు కృషి చేద్దామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈరోజు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. దీనికి ఇంతటి ఖ్యాతి తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ముందుగా అందరం కూడా అభినందించాలి, ధన్యవాదాలు తెలియజేయాలి. మన దేశాన్ని, మన సంస్కృతిని, మన వైభవాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ఉన్నత స్థానంలో నిలబెడుతున్నారు. ప్రపంచానికి మంచిని అందించడంలో ఆయన ముందుంటారు. మోడీ గారి సంకల్పంతో జూన్ 21వ తేదీని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా డేగా ప్రకటించింది. అన్ని దేశాలకు యోగాను తీసుకెళ్లడంలో మోడీ గారు సక్సెస్ అయ్యారు. ఈరోజు ఎంత గర్వం అంటే ఇదే సమయంలో ప్రపంచంలో 190 దేశాల్లో యోగా ప్రాక్టీస్ చేస్తున్నారంటే అది భారతదేశం ప్రపంచానికి అందించినటువంటి ఒక సంపద. అందుకే భారత్ ప్రపంచానికి విశ్వగురువు అయింది. రేపటి ప్రపంచ భవిష్యత్తుకు మనం దారి చూపిస్తున్నాం. ఒత్తిడి, మానసిక ఆందోళన తగ్గించేది యోగా. శారీరకంగా, మానసికంగా స్ట్రాంగ్ చేసేది యోగా. శరీరాన్ని, మనసును అనుసంధానించే శక్తి ఒక్క యోగాకే ఉంది. జిమ్, ఎక్సర్సైజ్, వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, స్పోర్ట్స్ ఇవి ఫిజికల్ ఫిట్నెస్ను పెంచుతాయి. కానీ ఫిజికల్గా, మెంటల్గా ఫిట్గా ఉంచే ఏకైక సాధనం యోగా అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొద్దిసేపు యోగాసనాలు వేశారు. అనంతరం ప్రముఖ యోగా గురు బాబా రామ్దేవ్, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో పలు క్లిష్టమైన యోగాసనాలు వేయించారు. లోకేష్ ఎంతో నిష్ణాతుడిలా ఆ ఆసనాలను వేస్తున్న సమయంలో పక్కనే ఉన్న చంద్రబాబు ముఖంలో చిరునవ్వులు విరిశాయి. దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొద్దిసేపు యోగాసనాలు వేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2026 సామూహిక ఆరోగ్య యోగా ఉద్యమానికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా అపూర్వమైన రీతిలో ప్రజా సమీకరణ, రికార్డు స్థాయి భాగస్వామ్యంతో విజయవంతమైన ఈ మెగా కార్యక్రమం లండన్కు చెందిన ప్రతిష్టాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకుంది. ఈ అంతర్జాతీయ రికార్డుకు సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సౌత్ రీజియన్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ ఉల్లాజీ ఎలియాజర్ ముఖ్యమంత్రికి అందజేశారు. యోగాంధ్ర 2026 సామూహిక ఆరోగ్య యోగా ఉద్యమానికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా అపూర్వమైన రీతిలో ప్రజా సమీకరణ, రికార్డు స్థాయి భాగస్వామ్యంతో విజయవంతమైన ఈ మెగా కార్యక్రమం లండన్కు చెందిన ప్రతిష్టాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకుంది. ఈ అంతర్జాతీయ రికార్డుకు సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సౌత్ రీజియన్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ ఉల్లాజీ ఎలియాజర్ ముఖ్యమంత్రికి అందజేశారు. అవార్డును ఆయుష్ శాఖకు ఇచ్చి అభినందించారని మంత్రి సతీకుమార్ యాదవ్ వెల్లడించారు. అందరి సమిష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. యోగాంధ్ర 2026 ద్వారా రాష్ట్రంలో 1.05 కోట్ల మంది యోగా ఔత్సాహికులను భాగస్వామ్యం చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఆ లక్ష్యాన్ని అధిగమించి ఏకంగా 1.07 కోట్ల మంది రిజిస్ట్రేషన్లు చేసుకుని కూటమి ప్రభుత్వం సరికొత్త చరిత్రను సృష్టించిందని చెప్పారు. యోగాను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లేందుకు 7,745 మంది యోగా మాస్టర్ ట్రైనర్లు, 2.61 లక్షల మంది సాధారణ యోగా ట్రైనర్లు, 511 మంది యోగా గురువులు తమ సేవలను అందించారని ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 132,183 కేంద్రాలను గుర్తించి ఒకేసారి 1.45 కోట్ల మంది యోగా సాధన చేసేలా భారీ ఏర్పాట్లు చేశారని, 26 థీమాటిక్ యోగా ప్రదర్శనల ద్వారా 35,603 మంది మరియు రాష్ట్రంలోని 55 ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో నిర్వహించిన యోగా ప్రదర్శనల్లో 59,458 మంది భాగస్వాములయ్యారన్నారు. కృష్ణానది తీరాన నిర్వహించిన చారిత్రాత్మక యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం కావడంలో అధికార యంత్రాంగం, వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగుల పాత్ర అభినందనీయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సతీకుమార్ యాదవ్ కొనియాడారు. కార్యక్రమం కోసం శ్రమించిన వైద్య ఆరోగ్య శాఖ, ఆయుష్, ఇతర అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం కావడంలో అధికార యంత్రాంగం, వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగుల పాత్ర అభినందనీయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సతీకుమార్ యాదవ్ కొనియాడారు. కార్యక్రమం కోసం శ్రమించిన వైద్య ఆరోగ్య శాఖ, ఆయుష్, ఇతర అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో మొత్తం యంత్రాంగం సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసిందని మంత్రి పేర్కొన్నారు. ముందస్తు ప్రణాళిక, కట్టుదిట్టమైన ఏర్పాట్లు, శాఖల మధ్య సమర్థవంతమైన సమన్వయం వల్లే కార్యక్రమం ఘన విజయం సాధించిందని పేర్కొన్నారు. కార్యక్రమ నిర్వహణలో అధికారులు, ఉద్యోగులు చూపిన నిబద్ధత, క్రమశిక్షణ, సేవాభావం ప్రశంసనీయమని అన్నారు. ఇదే సమయంలో జిల్లాలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమాలు విజయవంతమయ్యాయని చెప్పారు. 1,07,00,000 మంది ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి యోగాసనాలు వేయటం అద్భుత విషయమన్నారు. 2025లో మాదిరిగానే 2026లోనూ యోగాంధ్ర కార్యక్రమాల నిర్వహణలో ఏపీ స్టేట్ స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఇది తనకెంతగానో ఆనందాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నిర్వహించిన జాతీయ స్థాయి వైద్య విద్యా ప్రవేశ పరీక్ష నీట్ 2026 నేడు ఎన్టీఆర్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 31 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా మొత్తం 10,920 మంది అభ్యర్థులకు గాను 10,279 మంది హాజరైనట్లు కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. నీట్ పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. విద్యార్థుల అడ్మిట్ కార్డులు, ఆధార్ కార్డులు పరిశీలించి క్షుణ్ణంగా తనిఖీలు చేసిన అనంతరం విద్యార్థులను పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నిర్వహించిన జాతీయ స్థాయి వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ 2026 నేడు ఎన్టీఆర్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 31 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా మొత్తం 10,920 మంది అభ్యర్థులకు గాను 10,279 మంది హాజరైనట్లు కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా తెలిపారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. జిల్లాలో మొత్తం 31 పరీక్షా కేంద్రాల్లో 10,800 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకు పరీక్ష జరిగింది. పరీక్షా కేంద్రానికి ఉదయం 11 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు
విద్యార్థులను అనుమతించారు. బయోమెట్రిక్ తీసుకోవడంలో విద్యార్థులకు చిన్నపాటి అసౌకర్యం కూడా కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. బయోమెట్రిక్ తదితర విషయాల్లో ఎన్టీఏ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించారు. నీటి పరీక్ష రాసే విద్యార్థులకు ఉచిత బస్సు సదుపాయం కల్పించారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో రావడంతో ఆ ప్రాంతంలో రద్దీ నెలకొంది. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గతంలో కంటే అధికంగా సిబ్బందిని బందోబస్తు నిమిత్తం నియమించారు. ఏసీపీ, సిఐ, ఎస్ఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ సిబ్బంది చర్యలు తీసుకున్నారు. విద్యార్థుల అడ్మిట్ కార్డులు, ఆధార్ కార్డులు పరిశీలించి క్షుణ్ణంగా తనిఖీలు చేసిన అనంతరం విద్యార్థులను పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించారు. అభ్యర్థుల ధృవీకరణ, బయోమెట్రిక్ హాజరు, భద్రత ఇలా ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నామని, ఏర్పాట్ల విషయంలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూశామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద తాగునీటితో పాటు వైద్య శిబిరాలు, నిరంతర విద్యుత్ సరఫరా వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్ష విజయవంతానికి కృషి చేసిన నీట్ కోఆర్డినేటర్లు, అబ్జర్వర్లు, పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లతో పాటు రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, ప్రజా రవాణా తదితర సమన్వయ శాఖల అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. విజయవాడ సాయికృష్ణ అదృశ్యం కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాయికృష్ణ విషయంలో విచారణకు ప్రత్యేక సిట్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్గా ఐజీ రవిప్రకాష్తో పాటు మరో 3 సభ్యులను నియమించింది. ఇందులో పశ్చిమ గోదావరి ఎస్పీ, అల్లూరి జిల్లా ఎస్పీ, బాపట్ల అదనపు ఎస్పీ ఉన్నారు. గాదే సాయికృష్ణ అదృశ్యం కేసులో సిఐ నాగరాజును ఇప్పటికే సస్పెన్షన్ వేటు వేసిన ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు సంస్థ సెట్ను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్గా ఐజీ రవిప్రకాష్ను నియమించింది. ఇందులో 3 సభ్యులుగా ఐపీఎస్ అధికారులను నియమించింది. ఈ మేరకు నేడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బృందంలో సభ్యులుగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం, మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బార్డర్, బాపట్ల అడిషనల్ ఎస్పీ ఎల్ సుధాకర్ ఉంటారు. పేరుపోగు క్రాంతికుమార్ మృతికి పోలీసుల వేధింపులే కారణమని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆరోపించారు. క్రాంతికుమార్ కుటుంబాన్ని ఇప్పటి వరకు ప్రభుత్వం పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగకపోతే వైసీపీ తరపున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. విజయవాడలో పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న పేరుపోగు క్రాంతికుమార్ కుటుంబాన్ని వైసీపీ నేతల బృందం పరామర్శించింది. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్ తదితరులు క్రాంతికుమార్ తండ్రి వెంకటేశ్వరరావును కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నెల రోజుల క్రితం జరిగిన క్రాంతికుమార్ ఆత్మహత్య ఘటన ప్రభుత్వ హత్యనని ఆరోపించారు. పోలీసుల వేధింపుల కారణంగానే అతను ప్రాణాలు తీసుకున్నాడని, ప్రస్తుతం క్రాంతికుమార్పై ఎలాంటి కేసులు లేవని తెలిపారు. సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, డీజీపీ నుంచి కింది స్థాయి అధికారుల వరకు బాధ్యులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగకపోతే వైసీపీ తరపున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఎవరైతే సిఐ ఉన్నారో, సిఐ పైన ఏసీపీ ఉన్నారో, వాళ్ళపైన సిపి ఉన్నారో, డీజీపీ ఉన్నారో, వీళ్ళందరూ గారా ఈ యొక్క హత్యల మేర బాధ్యత వహించాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం గారు డిమాండ్ చేస్తున్నాం. చనిపోయిన సాయికృష్ణ కానివ్వండి, క్రాంతికుమార్ కానివ్వండి, ఈరోజు అన్యాయంగా, అక్రమంగా క్రాంతికుమార్ మీద గతంలో కేసులు ఉండొచ్చు, కానీ ఈరోజు ఎటువంటి కేసులు లేవు. ఒక ఇన్నోవా కారు వాళ్ళ తండ్రి గారు కొనిస్తే ట్యాక్సీ నడుపుకుంటా జీవనోపాధిగా తన పని తను చేసుకుంటా వెళ్తుంటే ఈరోజు పోలీసులు పిలిపించి, వాళ్ళ తండ్రి గారు చెప్తున్నారు, పోలీసులు పిలిపించి వాళ్ళకి ఇన్ఫార్మర్గా మారాలని చెప్పని. ఈ రాజకీయ హత్యలు ఎప్పటికాగుతాయి? సాయికృష్ణ లాంటి చిన్నపిల్లల్ని, ఈరోజు క్రాంతికుమార్ లాంటి వాళ్ళని ఇంకెంతమందిని వీళ్ళు బలిపెట్టుకుంటారు? ఇలాగే బడుగు బలహీన వర్గాల కులంలో ఉన్న 12 నుంచి 15 మంది ఎస్సీ కులంలో పిల్లలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోలీసు దాడులు కానీ, లేకపోతే ఈ పోలీసులు చేస్తున్న హింసలో కానీ, ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో కానీ చనిపోవడం జరుగుతుంది. మేము నేరాలు మానేశాం, మేము మారిపోయాం, మా జీవితాలు మేము బతుకుతున్నాం, మమ్మల్ని వదిలేయండి అని ప్రాధేయపడితే
మారంది ఇందులో పోలీసు వారే కదా, మారకుండా చిత్రహింసలకు గురి చేసింది పోలీసు వారే కదా. మారిపోయిన మనుషుల్ని మీరు కావాలని చిత్రహింసలకి గురి చేసి మరి బలవంత మరణానికి ప్రోత్సహించింది మీరు కదా. పేరుపోక వెంకటేశ్వర అనే కేసులో చాలా స్పష్టంగా ఇది కనబడుతోంది. సాయి కృష్ణ విషయంలో కూడా చూడండి, అదృశ్యం సినిమాకి మించి జరిగింది. ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్ పేరుతో ప్రభుత్వం ప్రత్యేక డిస్కం ఏర్పాటు చేయాలని చూస్తోందని, దీనిని వెంటనే విరమించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ప్రత్యేక డిస్కం ఏర్పాటుతో భవిష్యత్తులో ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తివేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నాటి వైసీపీ, నేటి టీడీపీ కూటమి ప్రభుత్వాలు కార్పొరేట్ సేవలో విద్యుత్ వినియోగదారులను కొల్లగొడుతున్న కుట్రలను వమ్ము చేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. వ్యవసాయం మరియు గ్రామీణ ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపవద్దని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ ఎంబీబీకే భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్ పేరుతో ప్రభుత్వం ప్రత్యేక డిస్కం ఏర్పాటు చేయాలని చూస్తోందని, దీనిని వెంటనే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కొత్త డిస్కం ఏర్పాటు వెనుక ఆదాని సోలార్ పవర్కు లబ్ధి చేకూర్చడంతో పాటు విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేయాలనే కుట్ర ఉందని శ్రీనివాసరావు ఆరోపించారు. గత ప్రభుత్వంలో జరిగిన ఆదాని సెకీ విద్యుత్ ఒప్పందం వల్ల రాష్ట్రానికి భారీగా నష్టం వాటిల్లిందని, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తూ ఆ ఒప్పందాన్ని రద్దు చేయకపోవడం విచారకరమని ఆయన వివరించారు. వ్యవసాయం, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు గతంలో మాదిరిగానే ప్రస్తుత 3 డిస్కంల ద్వారా ఉచిత విద్యుత్ కొనసాగించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక డిస్కం ఏర్పాటుతో భవిష్యత్తులో ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తివేసే ప్రమాదం ఉందని, పట్టణ ప్రజలపై అదనపు భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిరసించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్ అనేటువంటి పేరుతోటి ఒక కొత్త డిస్కామ్ని పెడుతున్నట్లుగా రెగ్యులేటరీ కమిషన్కి అప్లై చేసింది. ఈ తతంగం అంతా 4-5 ఏళ్ల నుంచి సాగుతూ ఉన్నది. అదానీతో ఒప్పందం జరిగినప్పటి నుంచి ఈ తతంగం సాగుతూ ఉన్నది. ఆ రోజు అదానీ ఒప్పందం విద్యుత్ కొనుగోలు మన సోలార్ పవర్ ద్వారా రాజస్థాన్లో విద్యుత్ ఉత్పత్తిని చేసి అది మనకు సప్లై చేస్తే దానికి యూనిట్కి ₹2.49 చొప్పున 25 సంవత్సరాల పాటు నిరంతరాయంగా మనం అదే రేటు మీద కొనుగోలు చేసేట్టుగా ఒప్పందం చేసుకున్నారు. చిన్నారుల ఎముకల గాయాల చికిత్సకు సంబంధించి తాజా వైద్య విధానాలను వైద్యులకు చేరువ చేయడం, రోగులకు మరింత మెరుగైన చికిత్స అందించడమే లక్ష్యంగా IFICS ఎక్స్ప్రెస్ 2026 సదస్సును నిర్వహించినట్లు ప్రముఖ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ కె. దుర్గా నాగరాజు తెలిపారు. పిల్లల ఎముకల గాయాల నిర్వహణలో కొత్త సాంకేతికతలను వైద్యులు ఎప్పటికప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడలోని తాజ్ వివంత హోటల్లో IFICS ఎక్స్ప్రెస్ 2026 పేరుతో బాలల ఎముకల గాయాల చికిత్సపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు విజయవంతంగా ముగిసింది. ప్రముఖ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ కె. దుర్గా నాగరాజు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 400 మందికి పైగా వైద్యులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిపుణులు మాట్లాడుతూ పిల్లల ఎముకల నిర్మాణం పెద్దల కంటే భిన్నంగా ఉంటుందని, కాబట్టి వారి చికిత్సలో ప్రత్యేక జాగ్రత్తలు, అధునాతన నైపుణ్యాలు అవసరమని నొక్కి చెప్పారు. సకాలంలో సరైన నిర్ధారణ, ఆధునిక శస్త్రచికిత్స పద్ధతులను అవలంబించడం ద్వారా పిల్లల్లో భవిష్యత్తులో వచ్చే శాశ్వత వైకల్యాలను పూర్తిగా నివారించవచ్చని వారు స్పష్టం చేశారు. ఇది మెయిన్లీ చిన్నపిల్లల్లో పీడియాట్రిక్ వచ్చే ఎముకల్లో ఇరిగిన తర్వాత దాన్ని ఎలా చేయాలి, అధునాతన పద్ధతులు ఎలా చేయాలి, ఆపరేషన్ చేయాలా, పిన్ని కట్ సరిపోతుంది, అలాంటి దాని గురించి చర్చించడానికి నేషనల్ ఫ్యాకల్టీ మాకు వచ్చారు. డాక్టర్ సందీప్ సార్ అండ్ డాక్టర్ ప్రేమల్ నాయక్, డాక్టర్ బినోతి మేడం. అండ్ ఇదేంటి మాకు లోకల్ విజయవాడ ఆర్థోపెడిక్ సొసైటీ అండ్ వసాప్ సహకారంతో ఇది చేశాం. సో మాకు ఆల్మోస్ట్ 300 మంది డాక్టర్స్, పీజీస్ వాళ్ళు అటెండ్ అయ్యి దీంట్లో వాళ్ళు orthopedic surgeons regarding specialized fracture management in children. So children's fractures are very different and the techniques which have come up for treating them are also very different. So we have designed a special 1-day course in which we teach them exactly what is to be done in children's fracture with the most recent advances, and majority of the times without doing any operations we can treat children's fracture. So we are teaching them how to do it without causing much problem. This is a FIX 2026 conference, and we are
having more than 300 delegates including PGs, and it is a best platform to train all the young orthosurgeons and even the postgraduate students. And every year we are doing this conference, and we are happy to have all the national faculty, and they are learning in all modalities of treatment related to pediatric fractures. వాకర్స్ అసోసియేషన్ ఆఫ్ పటమట ఆధ్వర్యంలో చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నిరంతరం యోగా చేయటం వల్ల అంతర్గత అవయవాలు చురుగ్గా మారి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు నయమవుతాయని యోగా గురువులు శివశంకర్రావు, జగన్మోహన్ రావు తెలిపారు. వాకర్స్ అసోసియేషన్ ఆఫ్ పటమట ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో యోగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘం గౌరవాధ్యక్షులు వివి రామారావు, అధ్యక్షురాలు సూరపనేని శోభారాణి, కార్యదర్శి ఎండూరు సుధాకర్, కోశాధికారి చిట్టుబొమ్మ శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులు బొమ్మగాని నాగేశ్వరరావు, అనితా చౌదరి, యోగా గురువులు వసంతం శివశంకర్రావు, జగన్మోహన్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కిరణ్ ముప్పవరపు సహకరించారు. పటమట ఆరోగ్య అభిమానులు, వాకర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా సూరపనేని శోభారాణి మాట్లాడుతూ, ప్రతిరోజు ఉదయం కనీసం అరగంట పాటు యోగా చేయటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. వాకింగ్ వల్ల బాహ్యంగా ప్రయోజనాలు ఉన్నప్పటికీ యోగా ద్వారా శరీరంలోని అంతర్గత అవయవాలన్నీ చురుగ్గా మారుతాయని, భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య సమస్యలను ముందుగానే నివారించవచ్చని తమ అనుభవాలను పంచుకున్నారు. ఉదయాన్నే యోగా చేయటం వల్ల రోజంతా ఎంతో ఉత్సాహంగా, చురుగ్గా ఉండవచ్చునని పేర్కొన్నారు. యోగా చేసుకున్నందువల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి. వాకింగ్ చేసుకోవాలి, కాకపోతే యోగా చేసుకుంటే మన ఇన్నర్ ఆర్గానిక్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయండి. అలా మనకి ఏదన్నా భవిష్యత్తులో ఏమన్నా వేరే రకంగా ఆరోగ్య సమస్యలు రాకుండా. అనంతరం 2008 నుండి పటమట హైస్కూల్ పరిసరాల్లో యోగా శిక్షణ ఇస్తున్న యోగా గురువు వసంతం శివశంకర్రావు మాట్లాడుతూ, కేవలం యోగా దినోత్సవం రోజే కాకుండా ప్రతిరోజు యోగాను జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. గతంలో వందలాది మందికి శిక్షణ ఇచ్చామని, కరోనా సమయం తర్వాత శోభారాణి భవనంలో నిరంతరాయంగా యోగా తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక్కడికి వచ్చి యోగా నేర్చుకునే ఎంతోమంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందారని వివరించారు. ప్రతిరోజు యోగా చేస్తున్నాము. యోగా చేసి అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఆరోగ్యం చాలా బాగుపడింది. ఎన్నో ఇబ్బందులు, అనారోగ్యంగా ఉన్నవాళ్ళు ఆ యోగా దగ్గరకు వచ్చి యోగా నేర్చుకుని ఆ ఆరోగ్యం బాగుపడ్డ వాళ్ళు అలా చాలామంది ఉన్నారు. ఆ విధంగా వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, ఆగిపోయేవాళ్ళు ఆగుతూ ఉంటారు. కనుక ప్రతిరోజు ఒక యోగా డే మాత్రమే కాకుండా ప్రతిరోజు ఉదయం యోగా చేసుకుంటే మీ ఆరోగ్యాలు బాగుంటాయని. అనంతరం కోశాధికారి చిట్టిబొమ్మ శ్రీనివాస్ మాట్లాడుతూ, తనకు గతంలో తరచూ వచ్చే గొంతు ఇన్ఫెక్షన్, జలుబు వంటి సమస్యలు గురువు నేర్పించిన ప్రత్యేక ప్రాణాయామాల ద్వారా పూర్తిగా నయమయ్యాయని, గత కొన్నేళ్లుగా తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేదని హర్షం వ్యక్తం చేశారు. నేను 20 సంవత్సరాల మట్టి యోగా చేస్తున్నాను డైలీ. నాకు యోగా చేయకముందు నాకు థ్రోట్ ఇన్ఫెక్షను, జలుబుకు సంబంధించి సంవత్సరంలో 5-6 సార్లు అటాక్ అవుతూ ఉండేవి. దీనికి ప్రత్యేకమైన ప్రాణాయామాలు ఉన్నాయి. ఆ ప్రాణాయామాలు చెప్పారు గురువు గారు. అవి చేయటం వల్ల ఇప్పుడు ఆ జలుబు అనేది, అసలు జలుబు కానీ గొంతు నొప్పి కానీ అలాంటి అనేది కొన్ని సంవత్సరాలు అయిందండి వచ్చి. కాబట్టి అందరూ కూడా యోగా చేసుకుని, ప్రాణాయామాలు అన్నీ చేసుకుని పరిపూర్ణమైన ఆరోగ్యవంతులుగా అవుతారు. అనంతరం యోగా గురువు జగన్మోహన్ రావు మాట్లాడుతూ, గత 30 ఏళ్లుగా యోగా చేస్తున్నానని, ఈ వయసులో కూడా తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటానికి యోగా ఒక్కటే కారణమని చెప్పారు. మిగిలిన ఆటలు, వాకింగ్ కంటే యోగా ద్వారానే పరిపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, అందరూ యోగాని అలవర్చుకొని ఆరోగ్యంగా జీవించాలని కోరారు. నియర్లీ 30 ఇయర్స్ నుంచి చేస్తున్నా అండి. మా గురువు గారు మోహన్ రావు అండి. ఆయన వలన మేము ఇలాగ ఉండగలిగాం. నా వయసు 70 సంవత్సరాలండి. అయినా కానీ నేను చాలా వరకు సంపూర్ణ ఆరోగ్యంగానే ఉన్నాను. కేవలం యోగా వల్లనే ఇలా ఉంటాం. ప్రతి వాళ్ళు కూడాను వాక్ చేసినా పర్వాలేదు కొంతవరకు, అది కూడాను మిగతా వేరే గేమ్స్ కూడా కొంతవరకే. యోగా చేసుకుంటే మాత్రం సంపూర్ణ ఆరోగ్యం వస్తుందండి. మనసుని, శరీరాన్ని లయబద్ధం చేయటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సింక్రనైజేషన్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ
యుజ్ అనే పదం యోగా పదం మన సంస్కృత పదం నుంచి యోగా వచ్చింది. ఈ యోగా మనకి భారతదేశం ప్రపంచవ్యాప్తంగా రావడానికి కారణం మోదీ గారికి తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే దీన్ని ఇవాళ జూన్ 21 చేయడంలో ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రత్యేకత ఏమిటంటే పగలు సమయం ఎక్కువగా ఉండే రోజు ఈ జూన్ 21. మొత్తం ఈ క్యాలెండర్లో జూన్ 21 పగలు సమయం చాలా ఎక్కువ. అందుకని ప్రపంచవ్యాప్తంగా యోగా డేని జూన్ 21 నిర్ణయించారు. విద్యారంగ అభివృద్ధిపై ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యానికి నిదర్శనంగా విద్యాధరపురం కుమరిపాలెం సెంటర్ వద్ద ఉన్న దళవాయి సుబ్బరామయ్య హైస్కూల్ పునర్నిర్మాణ పనులు నిలిచిపోయాయని 38వ డివిజన్ మాజీ కార్పొరేటర్ షేక్ రహంతునిసా వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి హయాత్ షరీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 సంవత్సరాలుగా నిర్మాణ పనులు ముందుకు సాగకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. దళవాయి సుబ్బరామయ్య హైస్కూల్ పునర్నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యానికి నిరసనగా 38వ డివిజన్ మాజీ కార్పొరేటర్ షేక్ రహంతునిసా వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి హయత్ షరీఫ్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరటంతో గత ప్రభుత్వం నాడు నేడు పథకం కింద 3.40 కోట్లు మంజూరు చేసిందని, ఇందులో 70 లక్షలతో పునాదుల వరకు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం రావడంతో భవన నిర్మాణ పనులు ఆగిపోయాయన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మద్యం మైనింగ్పై చూపుతున్న శ్రద్ధలో కనీసం 1% విద్యా వైద్య రంగాలపై చూపటం లేదన్నారు. యోగాంధ్ర పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి పాఠశాల నిర్మాణం పెద్ద విషయం కాదన్నారు. తక్షణమే స్పందించి పాఠశాల భవనాన్ని పూర్తి చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు. పిల్లల భవిష్యత్తు ఆలోచించి ఈ కూటమి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి గారు మా పిల్లల భవిష్యత్తు ఆలోచించి మన స్కూల్కి రీమోడల్ చేయండి. నాడు నేడులో పెట్టాము, చాలా స్కూళ్ళు మా జగన్ గారు చేశారు. అలాగే అభివృద్ధి చెందుద్దని చెప్పి మేము చాలా కృషి చేశాము, చాలా పునాదుల వరకు ఎత్తేసాము. ఇంకా మిగతాది మా ప్రభుత్వం అయిపోయింది హయాము, ఇంకా కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇంకా ఆ స్కూల్ గురించి పట్టించుకోవట్లేదు, ఆ స్కూల్ని పునర్నిర్మాణం చేయట్లేదు. 3,40 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి నాడు నేడు స్కీమ్ కింద ఈ స్కూల్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. సుమారు 70 లక్షలు శాంక్షన్ చేసి దీని యొక్క పునాదులు నిర్మించడం జరిగింది. కొన్ని కారణాల వల్ల మా ప్రభుత్వం ఇదవటం వల్ల మళ్ళీ కూటమి ప్రభుత్వం ఎక్కి 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్ళు ఎక్కిన కాలం దగ్గర నుంచి కనీసం దీని మీద ఇటుకురాయి పెట్టి పేర్చిన దాఖలాలు కూడా లేవు. మీ అందరం కోరుకుంటున్న ఒకటే, అయ్యా సర్వశాఖ మంత్రి వారు, అయ్యా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మీరు మద్యం మీద పెట్టే దృష్టి ల్యాండ్ మైను మీద పెట్టే దృష్టిలో కనీసం 1% దృష్టి అయినా సరే ఈ యొక్క స్కూల్ నిర్మాణాల మీద విద్యా వైద్యం మీద పెట్టాలని చెప్పి గాదే సాయి కృష్ణను ఈ నెల 29వ తేదీన హైకోర్టులో హాజరుపరచాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని, అది జరగకముందే రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా సీఐ నాగరాజును సస్పెండ్ చేయడం, సిట్ వేయటం ద్వారా కేసును పక్కదారి పట్టించాలని చూస్తున్నారని, ఇది చాలా దుర్మార్గమైన విషయమని సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు యు వెంకటేశ్వరరావు అన్నారు. ఒక వ్యక్తిని కొట్టి చంపే అధికారం పోలీస్ వ్యవస్థకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇది చాలా దుర్మార్గమైన విషయమని, అందుకని సాయి కృష్ణ హత్యపైన, క్రాంతి కుమార్ ఆత్మహత్యపైన సమగ్రమైన న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయి కృష్ణ లాకప్ డెత్ నిరసన సభను సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. సభలో రాష్ట్ర కమిటీ సభ్యులు యు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సాయి కృష్ణను పోలీసులు తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టి అతన్ని చంపేశారని, దీనిపై హైకోర్టు స్పందించి ఈ నెల 29వ తేదీన హైకోర్టులో హాజరుపరచమని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. కానీ అది జరగకముందే రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా సిఐ నాగరాజును సస్పెండ్ చేయడం, సిట్ వేయటం ద్వారా కేసును పక్కదారి పట్టించాలని చూస్తున్నారని, ఇది చాలా దుర్మార్గమైన విషయమన్నారు. ఒక వ్యక్తిని కొట్టి చంపే అధికారం పోలీసు వ్యవస్థకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇది చాలా దుర్మార్గమైన విషయమని, అందుకని సాయి కృష్ణ హత్యపైన, క్రాంతికుమార్ ఆత్మహత్యపైన సమగ్రమైన న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా క్రాంతికుమార్ దళితుడు కాబట్టి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు, హత్యాయతనం కేసును నమోదు చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించి పూర్తిగా న్యాయం చేయాలని, లేని పక్షంలో భవిష్యత్తులో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సాయి కృష్ణని పోలీసులు తీసుకొచ్చి అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టి అతన్ని చంపేశారు. దీని మీద హైకోర్టు స్పందించి ఈ నెల 29వ తారీఖులో ప్రొడ్యూస్ చేయమని చెప్పింది. కానీ అది జరగకముందే రాష్ట్ర ప్రభుత్వం అడావుడిగా ఇప్పుడు సిఐని సస్పెండ్ చేయటం, సిట్ వేయటం ద్వారా ఈ కేసును పక్కదారి పట్టించాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఒక వ్యక్తిని
కొట్టి చంపే అధికారం పోలీసు వ్యవస్థకు ఎవరు ఇచ్చారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది చాలా దుర్మార్గమైన విషయం. అందుకే సాయి కృష్ణ మరణం పైన లేదా క్రాంతి కుమార్ ఆత్మహత్య పైన సమగ్రమైన విచారణ జరిపించాలి. అనంతరం నగర కార్యదర్శి పద్మ మాట్లాడుతూ సస్పెన్షన్, హత్యాయత్నం కేసు పెట్టడం ఇవన్నీ కంటితుడుపు చర్యలని, సిబిఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. సమగ్రమైన న్యాయ విచారణ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మనిషికి ప్రాథమిక హక్కులుంటాయని, న్యాయ పరిధిలోకి రావాలి, పోలీసుల చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని అన్నారు. తమిళనాడులో ఏదైతే ఒకప్పుడు జరిగిందో సిబిఐ ఎంక్వైరీ వేసి ఆ తర్వాత ఛార్జ్ షీట్ ఎలా ఫైల్ చేశారో అదేవిధంగా జరగాలని మేము భావిస్తున్నాము. అంతేకాకుండా ఒక బ్యాడ్ ప్రాపగండా అనేది క్రియేట్ చేస్తున్నారు సాయికృష్ణ మీద. నిజమే, ఆ తల్లి మేనమామే చెప్పారు, మా అబ్బాయి దారి తప్పాడు, పోలీసులు తీసుకెళ్ళి జైల్లో పెడితే మారతాడు అనుకున్నాం కానీ మా మనిషినే మాయం చేస్తాడని చెప్పి ఆ కన్నతల్లి చెప్పింది. కొన్ని ప్రాథమిక హక్కులు అనేది మనిషికి ఉంటాయి. అవి ఉగ్రవాద అయినా సరే, సాధారణ పౌరునికైనా సరే కేసు నియమాలు ఉంటాయి. కానీ అవి న్యాయ నిర్ణయము, న్యాయ పరిధిలోకి రావాలి, పోలీసులే చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని చెప్పి. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలు అన్ని అమలు చేయాలని కోరుతూ జూలై 1వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంఘం కన్వీనర్ రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమానికి భవన నిర్మాణ కార్మికులు హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. జూలై 1వ తేదీన నగరంలోని ధర్నా చౌక్లో నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్లు రామకృష్ణ, జిఆర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలు అన్నీ అమలు చేయాలని, కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చలో విజయవాడ కార్యక్రమాన్ని జూలై 1న నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భవన నిర్మాణ కార్మికులకు కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు స్పష్టమైన హామీ ఇచ్చిందని, అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలని అమలు చేస్తామని హామీ ఇచ్చారని, హామీని నెరవేర్చమని అడుగుతున్నామని తెలిపారు. తూతూ మంత్రంగా 2-3 పథకాలను మాత్రమే ప్రభుత్వం ప్రకటించిందన్నారు. 3 పథకాలు కూడా 2 సంవత్సరాల కాలంలో ఒకటి కూడా అమలులోకి రాలేదన్నారు. సభ్యులు రెన్యువల్ చేసుకునే హక్కును కార్మికుడికి కల్పించకుండా ఈ పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారికి క్లియర్ చేయటం లేదన్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఇవ్వాలన్నారు. ప్రమాద బీమాను 10 లక్షలు ప్రకటించాలని కోరారు. భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో 36 రకాల వృత్తులు చేసుకుంటున్నటువంటి కార్మికులు వాళ్ళందరికీ కూడా స్పష్టమైన హామీ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. సంక్షేమ పథకాలన్నింటినీ కూడా మేము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. హామీని నెరవేర్చమని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి పథకాలన్నింటినీ అమలు చేయకుండా తూతూ మంత్రంగా 3 పథకాలను మాత్రమే ప్రకటించింది. ఈ 3 పథకాలు కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక్కటి కూడా అమల్లోకి రాలేదు. మార్చి 1వ తారీఖు నుంచి అమలు చేస్తామని చెప్పేసి 2026 ప్రకటించారు. కానీ గతంలో ఉన్నటువంటి సభ్యులు రెవెన్యూలు చేసుకోకపోతే బోర్డే అమలు జరిగినటువంటి పరిస్థితుల్లో కార్మికులు రెవెన్యూలు చేసుకోలేదు. ఆ రెవెన్యూలు చేసుకునేటువంటి హక్కుని కార్మికుడికి కల్పించకుండా ఈ పథకాలకి అప్లై చేసుకుంటున్నటువంటి వాళ్ళకి సరైనటువంటి క్లెయిమ్స్ని క్లియర్ చేయనటువంటి పరిస్థితి ఉంది. 3 పథకాలు పెట్టి సంక్షేమ బోర్డుని అమలు చేస్తున్నామని చెప్పని కార్మికుల్ని మాయ చేసే పరిస్థితిలో వాళ్ళ కూటమి ప్రభుత్వం ఉంది. సంక్షేమ బోర్డులో 110 రూపాయలు చెల్లించి సభ్యుడిగా చేరి ఈరోజు ప్రమాదం జరిగి అతనికి ఎటువంటి నష్టపరిహారాలు అందని దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మంది కార్మికులు వాళ్ళ కుటుంబాలను రోడ్డున పడేసి ఈ రోజున మాత్రం సహజ మరణం చెందితే మేము 80,000 ఇస్తాం, అట్లాగే మహిళా కార్మికురాలు డెలివరీ అయితే 20,000 ఇస్తాం, మీ కుటుంబాల్లో ఆడపిల్లలకి పెళ్లిళ్ళు జరిగితే 20,000 ఇస్తామని చెప్పి 3 పథకాలు అమలు చేసింది. మన పొరుగు రాష్ట్రాల్లో అనేక రకమైన సంక్షేమ పథకాలు సంక్షేమ బోర్డు నుంచి అమలు జరుగుతుంటే సంక్షేమ బోర్డులో ఉన్న నిధిని పక్కదారికి మళ్లించి కార్మికుల కుటుంబాలను రోడ్డున పడేసే పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. విజయవాడ నగరంలో ప్రముఖ సినీ నటి కాజల్ అగర్వాల్ సందడి చేశారు. గురునానక్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన మేకోవర్ సెలూన్ అండ్ అకాడమీ 2వ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. నిర్వాహకులతో కలిసి సెలూన్ ప్రారంభించారు. విజయవాడకు రావడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ సెలూన్ ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్దదిగా నిలవడం విశేషమన్నారు. నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలుపుతూ మరిన్ని శాఖలు ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. విజయవాడ నగరంలో ప్రముఖ సినీ నటి కాజల్ అగర్వాల్ సందడి చేశారు.
గురునానక్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన మేక్ ఓవర్ సెలూన్ అండ్ అకాడమీ 2వ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆమెతో పాటు బిగ్ బాస్ ఫేమ్ రేతు చౌదరి, డెమాన్ పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ విజయవాడకు రావడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ సెలూన్ ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్దదిగా నిలవడం విశేషమన్నారు. ఒకే సురక్షితమైన పైకప్పు కింద స్కిన్ కేర్, మేకప్, బ్యూటీ ట్రీట్మెంట్స్ వంటి విభిన్న సేవలను ఒకే చోట అందించడం అభినందనీయమని కొనియాడారు. నిర్వాహకులు సాయి వారి బృందానికి ఆమె ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. Big congratulations to Sai Garu and his entire team of Makeover Salon. Idi chala pedda, chala cohesive salon undi with skin care, makeup, beauty, treatments, everything under one roof. And I think it's first kada Andhra Pradesh lo. So it's pretty much the first of its kind in Andhra Pradesh and pretty much the biggest in Andhra Pradesh. And congratulations to Vijayawada for such an amazing milestone for a salon that is this momentous, and wishing you all the very best. అనంతరం సెలూన్ అధినేత సాయి మాట్లాడుతూ మొదటి బ్రాంచ్ను రాజమహేంద్రవరంలో విజయవంతంగా నడుపుతున్నామని, ఇప్పుడు రాజధాని నగరమైన విజయవాడలో 6,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ అత్యాధునిక సెలూన్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇది కేవలం సెలూన్ మాత్రమే కాకుండా సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అకాడమీగా నిలుస్తుందన్నారు. ఇక్కడ శిక్షణ పొందే విద్యార్థులకు స్వయం ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని స్పష్టం చేశారు. మధ్యతరగతి కుటుంబాలకు సైతం అందుబాటులో ఉండేలా రీజనబుల్ ధరలకై ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కలిగిన లగ్జరీ సేవలను అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఈ సెలూన్లోకి అడుగు పెట్టి చేసుకోవడానికి వీలుగానే ప్రతి హెయిర్ కట్ ప్రైస్ నుంచి ఫేషియల్ వరకు కూడా ప్రతి మిడిల్ క్లాస్కి అఫోర్డబుల్ ప్రైజెస్ అట్ వెరీ లగ్జరీగా మనం డిజైన్ చేయడం జరిగింది. సో విజయవాడ పీపుల్కి యాక్చువల్లీ ఏంటంటే హైదరాబాద్, బెంగళూరులో ఉండే అట్మాస్ఫియర్ ఇక్కడ ఇవ్వాలనుకున్నాం కాబట్టి మేము ఇంత లగ్జరీగా డిజైన్ చేసాం. సో దిస్ ఈజ్ లైక్ సెలూన్, అకాడమీ అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్ ఎవ్రీథింగ్ అట్ వన్ రూఫ్. సో ఇంత లగ్జరీగా ఉంది కదా అని ఎవరు కూడా అసలు లోపలికి రావాల్సిన మీరు ఎవరు భయపడక్కర్లేదు. ప్రైజెస్ అనేవి చాలా రీజనబుల్గా ప్రతి మిడిల్ క్లాస్కి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం ఎక్కడైతే కూర్చున్నాం ఈ అకాడమీ ఏదైతే ఉందో ఇది సౌత్ ఇండియాలోనే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అకాడమీ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎడ్యుకేటర్. మరి రేపు రానున్న రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వీళ్ళ యొక్క బ్రాంచుల్ని ప్రతి చోట పెట్టాలని చెప్పి హృదయపూర్వకంగా ఆశిస్తూ ఉన్నాను. ఇక్కడ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఎవ్రీథింగ్, స్కిన్ అయినా కానివ్వండి, సెలూన్ అయినా కానివ్వండి, అనేక సేవలన్నింటినీ కూడా వన్ రూఫ్ కింద అందిస్తాం. చాలా సంతోషం. ఇప్పుడు దాకా 6,000 స్క్వేర్ ఫీట్తో విజయవాడ నగరంలో ఒక అతిపెద్ద సెలూన్గా మేక్ ఓవర్ సెలూన్ అనేది ఉండబోతా ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.